చూసారు కదా ఫ్రెండ్స్, ఒక వాటర్ బోట్ పైకి ఎలా వెళ్ళిందని. అది ఈ చిన్నోడు చేశాడు ఫ్రెండ్స్. ఈ చిన్నోడు పేరు కాజా, 9వ తరగతి చదువుతున్నా అంట, మా ఊరే. మనోడు ఈరోజు ఇది చేశాడు. అది నేను వీడియో చేసి ఇప్పుడు మీ ముందు పెట్టాను. ఈ అబ్బాయి చూడండి ఫ్రెండ్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో హాఫ్ వాటర్ పోసి సైకిల్ పంపుతో దానికి బాటిల్కి హెయిర్ నింపుతుండు. హెయిర్ నింపి క్యాప్ తీస్తాను ఫ్రెండ్స్. అది మినిమం ఒక 20 మినిట్స్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. మీరు చూశారు కదా వీడియోలో. నిజంగా అబ్బాయి టాలెంట్ మెచ్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇలాంటి ఆలోచన రావడము, చేయడము. ఇది మనం ఎప్పుడన్నా హోలీ అప్పుడు దాంట్లో కొద్ది కలర్ కలుపుకొని ఈ విధంగా చేసుకున్నామంటే పైన నుంచి మొత్తం వాటర్ పడుతుంది. బాగుంది ఫ్రెండ్స్. ఈ అబ్బాయి ఆలోచనకి, టాలెంట్కి మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత ఆలోచన చేయడము. ఇంకా ఇలాంటిదే కాదు, ఈ అబ్బాయి చాలా చేస్తాడంట, చెప్పాడు. నేను చాలా చేస్తాను నేను అన్నాడు. అవి కూడా వీలుంటే అబ్బాయి చేపించి వీడియో సెండ్ చేస్తాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి చూడండి బాటిల్ ఎంత హైట్ వెళ్ళిందో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు కూడా ఈ అబ్బాయి టాలెంట్ చూసి నిజంగా మెచ్చుకోవాల్సింది అబ్బాయి టాలెంట్. చూడండి అతని మాటల్లోనే. హలో గాయ్స్, నా పేరు ఖాజా అఫ్రోజ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాను మరియు ప్రాజెక్టులు చేస్తాను. ఇప్పుడు నేను ఏ ఎక్స్పెరిమెంట్ చేశానంటే, మనకు హోలీలలో కూడా బాగా పనికి వస్తుంది. ఇది పైకి పోయి నీళ్ళన్నీ వెదజల్లుతుంది, అందరిపై వేస్తుంది. హోలీకి ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్ లోపల ఉన్నప్పుడు చాలా ఎయిర్ పట్టుతుంది. వాటర్ లేకపోతే మనము దెబ్బలైనా తొలగొచ్చు, వాటర్ వేయకపోతే. అందుకే వాటర్ వేసి మనము గాలి కట్టిన తర్వాత ర్యాకెట్ లాగా పైకి పోద్ది. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ని చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. ముందు చేసేటప్పుడు మేము చేసుకోవాలంటే ఒక బాటిల్ తీసుకోవాలి, 2 లీటర్ల బాటిల్, ఒక మూత, ఒక బండి, టీవీఎస్ బండి ఉంటుందా, ఈ వాల్పిన్ తీసుకొని ఇలా స్క్రూ లాగా అమర్చించాలి. అమర్చించిన తర్వాత గట్టిగా అమర్చిస్తే ఈ మూత అలాగే గట్టిగా అమర్చుకుంటుంది. అందుకే గట్టిగా కొంచెం లూజ్గా అమర్చించాలి. తర్వాత దీనికి మనం గాలి కొట్టినప్పుడు మనకు పైపోయే అవకాశం కూడా ఉంటుంది. చూడండి గాయస్, ఇప్పుడు మనము గాలి కొట్టి ఇంకా పైకి పంపిస్తాము. హలో గాయస్, చేసేటప్పుడు ఖాళీ ప్రదేశాల్లో చేయండి. ఓకే, ఖాళీ ప్రదేశాలు చేయాలా? ఖాళీ ప్రదేశాలు చేయకుండా ఏం కాదు. బాటిల్ బై మిస్టేక్ ఏంటంటే ఎయిర్లు ఏమన్నా అంతే, ఏం కాదు. హలో గాయ్స్, ఇది గెట్టింగ్ అయితే మనం నొక్కు కూడా చూసుకోవచ్చు. హెయిర్ అనేది ఏంటంటే ఎంత కొట్టాలనేది మనం బాటిల్ పెట్టుకుంటే అది కొద్దిగా గట్టిగట్ట హెయిర్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేసేయాలా, ఆపేయాలా. ఏంటంటే ఎక్కువ హెయిర్ కొట్టిందంటే బాటిల్ బ్లాస్ట్ అయిపోద్ది. చూడండి గమనించారా? వీడియో రాలన్నా, ఇది నీళ్ళ వీడియో మనకు చాలా ఉపయోగం ఉంటుంది, అందరిపై వెదజల్లుతుంది. అందుకే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం. బాయ్. ఓకే ఓకే. అలాగే మనోడు ఇంకొకటి కూడా చూపించాడు ఫ్రెండ్స్. మనం ఏదైనా వాటర్ టిన్ కానీ అంటే మనోడు ఊరక డెమోగా బాటిల్తో చెప్పించాడు. ఇప్పుడు మామూలుగా వాటర్ మనం టిన్ ఉంది కదా, ఆ వాటర్ ఆటోమేటిక్గా మనం బాటిల్ నింపుకోవాలంటే ఎట్లా అయిందని ఒక బాటిల్కి పైప్ పెట్టేసి పైన బెలూన్కి ఎయిర్ నింపి పైన టాప్లో పెడితే ఆటోమేటిక్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే మనం పైప్ ఉంది కదా, దాని కింద ఉండే వాటర్ కూడా
ఆటోమేటిక్గా మొత్తం ఖాళీ అయ్యేంత వరకు ఆటోమేటిక్గా ఆ పైప్ ద్వారా వచ్చేస్తున్నాయి. ఇట్లా మనం వాటర్ టిన్ కూడా సెట్ చేసుకొని వాటరు మనం బాటిల్ నింపుకోవచ్చు అని చెప్పి ఇది కూడా చూపించాడు. ఇంకా మనోడు చాలా చేస్తానని అన్నాడు. అవి కూడా పెడతాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.